థ్యాంక్ యూ కామాక్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన అల్లరి నరేష్ గారి మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలోంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు, కొన్ని నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్ అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి, 4-5 కథలు జరుగుతుంటుంది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అనిల్ గారు బీన్ అంటే నేను పొలిమేర చూసినప్పుడు కానివ్వండి, 1 కానీ 2 కానివ్వండి, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే హౌ హీ డీల్స్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది నాకు అంటే స్క్రీన్ ప్లే ఐ థింక్ హిస్ బెస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ద వే హీ రైట్స్ డిఫరెంట్గా రాసుకుంటారు. మన జనరల్గా A to Z రాస్తుంటే Z నుంచి Aకి వస్తుంటాడు. సో అలా ఆలోచించి డిఫరెంట్గా వచ్చిన ఈ ప్రోడక్ట్. అండ్ నాని పొద్దున్నప్పుడు హల్దీ చేసుకుని జల్దీగా వచ్చాడు ఇక్కడికి. సో రేపు పెళ్లి కొడుకు చేస్తున్నారు అండ్ ఎల్లుండ అది ఇందాక చాలామంది